వేవ్ అనలిటిక్స్ అన్నా, ఐన్షియన్ అనలిటిక్స్ అన్నా, లేదా టాబ్లూ సిఆర్ఎం అన్నా, లేకపోతే సిఆర్ఎం అనలిటిక్స్ అన్నా అన్నీ ఒకటే ప్రోడక్ట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. సో ఈ 4 నేమ్స్‌లో ఏ నేమ్ లేదా అనలిటిక్స్ క్లౌడ్ అన్నా, సో ఆల్ ఆర్ రెఫరింగ్ టు ద సేమ్ ప్రోడక్ట్ అన్నమాట, అనలిటిక్స్ క్లౌడ్. ఓకే. So don't get confused. So if some people, I mean, some people might use this name, some people might use this name, some people might use this name. So all are referring to the same product. Okay. సో అసలు ఈ సిఆర్ఎం అనలిటిక్స్ లేదా ఐన్షియన్ అనలిటిక్స్ మనకి యాజ్ అన్ యాప్గా కనపడాలి ఇక్కడ యాప్ లాంచర్లో అంటే ఫస్ట్ మనకి ఏం పర్మిషన్ ఉండాలో చూద్దాం. ఓకేనా. చూడండి, అనలిటిక్స్ స్టూడియో ఉంది కదా. సో దిస్ ఇస్ వేర్ వీ నీడ్ టు క్లిక్ ఆన్. సో టు లైక్ యాక్చువల్లీ టేక్ అస్ టు ద న్యూ ట్యాబ్. ఓకే. సో కొత్త ట్యాబ్లోకి తీసుకెళ్తుంది. సో దట్ విల్ సీ. సో కొంతమంది యూజర్స్కి ఈ యాప్ పర్మిషన్, సారీ, ఈ యాప్ విజిబిలిటీ లేదు అంటే దాన్ని అది ఎక్కడ చూడాలంటే, సో యూ నీడ్ టు గో టు లాగ్డ్ ఇన్ యూజర్స్ ఆర్ ఎనీ యూజర్. సో హిస్ యూజర్ డీటెయిల్స్. ఓకే. నీడ్ టు గో టు హిస్ యూజర్ డీటెయిల్స్, click on user details. So if that person wants or would like to see that Analytics Studio app, he should have this special permission set, like where is that, CRM Analytics plus admin. Okay. Or else CRM Analytics plus user ఉన్న కూడా కనిపిస్తుంది. ఓకే. సో CRM Analytics plus admin, సారీ, ఇది. సో ఈ పర్మిషన్ సెట్ అనేది ఇట్స్ యూజ్డ్ ఫర్ ద టు గివ్ విజిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ యాప్. ఓకే. సో ఇది నేను డిలీట్ చేశాను అనుకో. ఓకే. I won't be able to see the tab. Okay. సో ఈ మిగతా పర్మిషన్ సెట్స్, ఐ థింక్ ఈ పర్మిషన్ సెట్ మనము డెమోలో అంటే ట్రైనింగ్లో చూసాము. సో అంటే ఒక పర్మిషన్ సెట్ అంటే ఏంటి, సో దాన్ని ఎలా అసైన్ చేయాలి అని చెప్పేసి February 26th చూసామన్నమాట. ఓకే. సో ఈ పర్మిషన్ సెట్ ఎప్పుడు అసైన్ అయింది, డేట్ అసైన్ ఉంటుంది. ఓకే. సో మనం సిఆర్ఎం అనలిటిక్స్ ఎనేబుల్డ్ ఆర్గ్. ఓకేనా. సో మనం క్రియేట్ చేసేటప్పుడు సైన్ అప్ ఫర్ సిఆర్ఎం అనలిటిక్స్ ఎనేబుల్డ్ ఆర్గ్ అని ఇచ్చామంటే, అంటే ఆటోమేటిక్గా యూజర్ క్రియేట్ అయ్యి, సో దాంట్లో ఆ యూజర్కి పర్మిషన్ సెట్ ఆటోమేటిక్గా అసైన్ అయిన ఆర్గ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఈ పర్మిషన్ సెట్. సో ఇక్కడ చూడండి, ఎనేబుల్డ్ ఆర్గ్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఈ యూఆర్ఎల్తో. ఓకే. సో ఇక్కడ సైన్ అప్ ఫర్ దిస్ సిఆర్ఎం అనలిటిక్స్ ఎనేబుల్డ్ ఆర్గ్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ first module of the trial head, where it actually asks us to sign up for CRM Analytics enabled arg. ఓకేనా. సో ఇక్కడ మీరు సైన్ అప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఐ థింక్ మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి, బట్ స్టిల్. ఓకే. చూడండి, CRM Analytics enabled developer edition arg. యూఆర్ఎల్ ఎవరైనా కొత్త పర్సన్స్ CRM Analytics enabled arg క్రియేట్ చేసుకోవాలనుకుంటే, దిస్ ఈస్ ద యూఆర్ఎల్ దట్ దోస్ పీపుల్ షుడ్ యాక్సెస్ టు. ఓకే. సో నెక్స్ట్, నార్మల్గా సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఆర్గ్, సైన్ అప్ ఫర్ సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఆర్గ్ అంటే సైన్ అప్ ఫర్ ఇట్స్ డిఫరెంట్. ఓకే. సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఎడిషన్ ఆర్గ్ అంటే, సో ఇక్కడ వేరే అవసరం అనమాట, లైక్ డెవలపర్ ఎడిషన్ ఆర్గ్. సో developer.salesforce.com. సో ఈ ఆర్గ్లో మనకి, సో ఇక్కడ చూడండి, ఇది లేదు, డిఈ అంటే అనలిటిక్స్ డిఈ లేదు. ఓకే. సో జస్ట్ developer.salesforce.com/signup. సో ఈ ఆర్గ్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనకి సేల్స్ ఫోర్స్ ఆర్గ్ వస్తుంది, బట్ దాంట్లో ఐన్షియన్ అనలిటిక్స్ పర్మిషన్ సెట్ ఉండదు. ఓకే. సో ఆర్ క్లియర్ సో ఫార్? సో ఈ పర్మిషన్ సెట్ ఉండాలి. ఓకే. సో నౌ లెట్స్ నావిగేట్ టు దిస్ యాప్. ఓకే. సో దిస్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ ఐన్షియన్ అనలిటిక్స్. అంటే ఐన్షియన్ అనలిటిక్స్ యూజర్ ఇంటర్ఫేస్. సో అనలిటిక్స్ స్టూడియో అంటారు. సో ఐన్షియన్ అనలిటిక్స్ లేదా అనలిటిక్స్ స్టూడియో యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. హోమ్ అంటే, సో మనం రీసెంట్గా యాక్సెస్ చేసిన కానీ, లేకపోతే మనం క్రియేట్ చేసిన సెక్షన్స్ కానీ, మన రీసెంట్ యాక్టివిటీస్ కానీ, అవన్నీ ఇక్కడ ఉంటాయి. బ్రౌజ్ అంటే, సో అన్ని ఐటమ్స్ మనము లైక్ సెక్షన్ బై సెక్షన్ అక్కడ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆల్ ఐటమ్స్ అంటే, సో అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి. ఓకే. సో యూ కెన్ యాక్చువల్లీ బ్రౌజ్ దెమ్. సో ఎవరు క్రియేట్ చేశారు, క్రియేటెడ్ బై మీ ఆర్ క్రియేటెడ్ బై సమ్వన్ ఎల్స్, క్రియేటెడ్ డేట్ ఇన్ లాస్ట్ 7 daysలో క్రియేట్ అయినవా, లేకపోతే లాస్ట్ ఎవరైనా మాడిఫై చేసిన క్రియేట్ అయినవా అని చెప్పేసి మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట, లైక్ బ్రౌజ్లో. నెక్స్ట్ ఫేవరెట్స్ అంటే, కొన్ని ఐటమ్స్ని మనము యూఆర్ఎల్స్ని ఎలా అయితే బుక్ మార్క్ చేసుకుంటామో, అలా ఇక్కడ కొన్నింటిని మనము ఫేవరెట్స్గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ ఫేవరెట్స్ అంటే, సో ఇక్కడ నుంచి రిమూవ్ అవుతుంది. ఓకే.
నెక్స్ట్ నోటిఫికేషన్స్ అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ వస్తాయి కదా, సిమిలర్ టు దట్ అన్నమాట. సో నోటిఫికేషన్ సెటప్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్స్ అంటే కొన్ని numbers ని మనము కీప్ ఆన్ వాచింగ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి అప్డేట్స్ వస్తుంటాయి కదా, అలా సబ్స్క్రిప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ టూ ఎర్లీ టు నెక్స్ట్ వీ హ్యావ్ ద వాచ్ లిస్ట్. సో just have a look at it, what are the values that, I mean, what are the sections that we have. Next collections. So 2-3 collections అంటే నార్మల్ గా మీనింగ్ ఏంటి, 2-3 ఐటమ్స్ ని కలిపి ఒక చోట అరేంజ్ చేయడం, వాటిని కలెక్షన్స్ అంటాము. సో హియర్ సో సిమిలర్ గా మనం ఒక 2-3 డాష్ బోర్డ్స్ ని కానీ రిపోర్ట్స్ ని కానీ సో ఒక కలెక్షన్స్ లాగా యాడ్ చేయొచ్చు అనమాట. దట్ విల్ సీ హౌ టు క్రియేట్ కలెక్షన్స్. ఆ కలెక్షన్స్ లైక్ డాష్ బోర్డ్స్ ఎలా యాడ్ చేయడము అని తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి లెర్నింగ్ సెంటర్. ఓకే, సో లెర్నింగ్ సెంటర్లో ఏంటంటే సో మనకి ఐన్షియన్ అనలిటిక్స్, సెల్ఫ్ హెల్ప్ ఆర్ సెల్ఫ్ లెర్నింగ్ సెంటర్ చాలా ఉంటాయి. సో యాజ్ ఏ ఐన్షియన్ అనలిటిక్స్ లర్నర్ ఓకే ఓకే డెవలపర్ కానీ ఎవరైనా కానీ ఇవన్నీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ స్టార్టింగ్ ఈ పాయింట్ నుంచి సో ఎండింగ్ ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో దో ఇట్ టేక్స్ టైమ్, సో వీ షుడ్ కంప్లీట్ ఇట్. ఓకేనా, సో కంప్లీట్ చేస్తేనే మనకి దీని గురించి కంప్లీట్గా మనకి అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. సో మీరేం చేయాలంటే సో డైలీ అంటే సో ఒక రోజులోనే కాదు, సో రెగ్యులర్గా డైలీ మీకు ఎంత టైం ఉంటే అంత టైం దీని మీద స్పెండ్ చేస్తూ ఉండాలి. లైక్ లెర్నింగ్ మ్యాప్ చూడండి. సో లెర్నింగ్ మ్యాప్, పాయింట్స్ లెర్నింగ్ మ్యాప్. సో దీంట్లో ఏముంటుందో చూపిస్తాను. చూడండి, సో వీడియో రిసోర్సెస్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ రీడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా, సిఆర్ అనలిటిక్స్ ఫర్ బిజినెస్ యూజర్, సిఆర్ అనలిటిక్స్ ఫర్ మొబైల్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది చూడండి, సిఆర్ అనలిటిక్స్ హోమ్ ఓవర్ వ్యూ, వీడియో అన్నమాట. ఇది వీడియో సింబల్ ఉంది. సో నెక్స్ట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ లైక్ సింపుల్ డాక్యుమెంట్స్. సో హోమ్ ఇందాక మనం చూపించాం కదా, హోమ్ లాగిన్ అయినప్పుడు అలాగే సో ఏముంటాయి అని చెప్పేసి. ఓకే, సో మీరు ఏం చేయాలంటే సో రెగ్యులర్గా ఇట్లా యాక్టివ్గా ఉంటూ సో కన్వర్జేషన్ విత్ డేటా, ఫిల్టర్స్ అండ్ టేక్ యాక్షన్స్, సో ఇవన్నీ మీరు చూస్తుండాలి. సో మీన్ వైల్ విల్ ఆల్సో కవర్ దెమ్. ఓకే, సో వన్ బై వన్. సో నెక్స్ట్ యాప్ బిల్డింగ్ అంటే యాప్ అంటే ఏంటి, సో యాప్ ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే, అంటే వాచ్ ఏ వీడియో అంటే వీడియో సిరీస్. ఓకేనా, సో సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి అనమాట. డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి ఇట్లా అన్ని సెక్షన్స్ కవర్ చేయాలి. ఓకే, సో యూ నీడ్ టు రీడ్ దట్ హెల్ప్ డాక్యుమెంట్స్. ఓకే, సో దట్స్ ద ఐ మీన్ లెర్నింగ్ సెంటర్. సో లెర్నింగ్ సెంటర్లో మనకి సో మెనీ అలా సెల్ఫ్ హెల్ప్ లెర్నింగ్ రిసోర్సెస్ ఉన్నాయి. చూడండి, సిఆర్ అనలిటిక్స్ ట్రైనింగ్ అని చెప్పేసి. సో దే ఆర్ ద ఎగ్జిస్టింగ్ ప్రీవియస్లీ రికార్డెడ్ ట్రైనింగ్ వీడియోస్, నాట్ షూర్ వై దే హ్యావ్ రిమూవ్డ్ యాక్సెస్ నౌ. ఓకే, సో ఇంతకుముందు నేను వీడియోస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉండేవి, సో వాటిని కూడా విన్నాను. ఏంటంటే సో అడ్వాన్స్ టాపిక్స్ మీద సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళే సో దిల్ గివ్ డెమో అండ్ రికార్డ్ దెమ్ అండ్ పోస్ట్ ఇట్ హియర్. ఓకే, సో దట్స్ ద సిఆర్ అనలిటిక్స్ ట్రైనింగ్స్. ఓకే, నెక్స్ట్ ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ. ఓకేనా, సో ఈ ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ అంటే ఏం లేదనమాట. సో గ్రూప్ ఆఫ్ ఫెలో ఐన్షియన్ అనలిటిక్స్ డెవలపర్స్ విల్ కమ్ అండ్ ఫార్మ్ ఏ గ్రూప్ కాల్డ్ సిఆర్ అనలిటిక్స్. ఓకే, సో అంటే ఇది సిఆర్ అనలిటిక్స్ ఒకటే ఉంటుంది గ్రూప్ అంటే అలా కాదు. సేల్స్ ఫోర్స్ లో ప్రతి టాపిక్ ఒక ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ. ఇది చూడండి, trailhead.salesforce.com/ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ అంటే ఏంది, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ecosystem people where they will create the different groups. Okay, ఇక్కడ చూడండి, under group section we are in the CRM analytics, formerly known as Tableau CRM. సో దాంట్లో మనకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా స్ట్రక్ అయినా, we can actually post the query here. The people who knows that answer, okay, so whoever like to solve their questions, they can actually answer them. Okay, సో ఇలా ఆన్సర్ చేయడం వల్ల ఏంటి హెల్ప్ అంటే, సో అంటే ఏంటి మనకి బెనిఫిట్ అంటే, సో ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ యాక్టివ్ ఇన్ యువర్ కమ్యూనిటీ, సో పీపుల్ సేల్స్ ఫోర్స్ మైట్ రికగ్నైజ్ యూ, సో దే కెన్ యాక్చువల్లీ గివ్ యూ MVP హానర్. ఓకేనా, సో వీ హ్యావ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హానర్. ఓకే, సో ఏంటిదంటే సో people who are actually contributing back to the Salesforce community. So Salesforce will actually recognize and give them honor. But if MVP honor ravalante, it's like very difficult. So though we are actually actively contributing, we should show our visibility. Okay, so not only in terms of just answering the questions, but also in terms of writing the blogs and also
So in terms of connecting with the fellow developers and conducting few sessions. So like active, we need to give back to the Salesforce community. And also by default గా వాళ్ళు మనం డిఫాల్ట్ గా యాక్టివ్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళు దే వోంట్ బి గివింగ్ MVP honor. They will actually give window where we need to submit our proposal for the MVP honor. Okay, so వాళ్ళకి విండో ఇస్తారనమాట ఇయర్లీ వన్స్. సో యూ షుడ్ యాక్చువల్లీ షో కేస్ వాట్ ఆర్ యువర్ యాక్టివిటీస్ that actually you are which actually tells us like why they need to give you MVP. ఓకేనా, సో MVP మీకు ఎందుకు ఇవ్వాలో అని చెప్పేసి ఒక సింపుల్ ఒక దాని ఏమంటారు ఫామ్ ఉంటుంది. సో దాన్ని ఫిల్అప్ చేసి, సో దెర్ విల్ బి మెనీ ఫార్మ్స్ అనమాట. సో సేల్స్ ఫోర్స్ విల్ సెలెక్ట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ద సబ్మిటెడ్ ఫార్మ్స్. ఓకే, సో MVP is not our actual discussion here, but our actual discussion here, I mean, should be confined to the Trailblazer community. So Trailblazer community is a place where all the Salesforce ecosystem people will come and ask their questions and share their expertise and all. So here also you can see what is the CRM Analytics overview, CRM Analytics blogs, customer demos. Okay, so I mean analytics demos. You can actually go through these things. Okay, so please go through these things. Okay, so CRM Analytics demo. Okay, so ఇవన్నీ ఒకసారి చూడండి. Okay. So I mean, Salesforce itself will actually conducts the demos. I mean, sessions, but for few are paid sessions, but few are free. So okay, so you can actually the other self-help. I mean, self-learning video series. I mean, not only video series, bookmark URLs that you can actually refer to. So Salesforce Analytics group is. So you can actually post something question here. Okay, so you can actually ask your own question. Okay, so you can actually ask the question and attach some documents or images where you're actually facing issue and post it. Okay, ask the community. So ఇక్కడ మీరు గ్రూప్స్ మీద క్లిక్ ఇచ్చారంటే, సో CRM Analytics ఒకటే కాదు, there are many groups in the Trailblazer community. Okay, so B2B commerce, B2C commerce, data cloud, education hub. Okay, so ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయి అనమాట. సో ఇఫ్ యు ఆర్ స్పెసిఫికల్లీ వర్కింగ్ ఆన్ మేబీ data cloud, you can actually join that group. Okay, అర్థమవుతుందా? Let's suppose I'm going to work, or I'm actually actively learning data cloud, so I can actually join that group. Okay, so whoever discusses something, so na feed lo, okay na, so I'll in my, I mean, just like Facebook feed laga, so Trailblazer community feed lo ఈ questions and answers అన్ని నాకు కనిపిస్తాయి అనమాట. So they are the group's purpose. Okay, so where we combinedly, I mean, join together and ask and share our knowledge or questions. That's the Trailblazer community. So you can also join the Trailblazer community. So next, please go through these things like app building and enti. So it's too early, but the other self-help learning center. Okay, next we have the data manager Vaishnavi. So data manager is a place just like మనకి say admin లో సెటప్ ఎలాగో, సెటప్ లో లైక్ డేటా ఆబ్జెక్ట్ మేనేజర్ ప్లస్ సెటప్ ఎలా ఉందో, సో ఇక్కడ సిమిలర్ టు దట్ వన్ డేటా మేనేజర్ అనమాట. సో డేటా మేనేజర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్, డేటా ఫ్లోస్ క్రియేట్ చేస్తాము. సో వాటిని జాబ్స్ రన్ చేయడం కానీ, సో ఇట్స్ సిమిలర్ టు ఆబ్జెక్ట్ మేనేజర్ ఐ కెన్ సే. ఓకే, ఆర్ ఎల్ సెటప్ ఆఫ్ ద Salesforce admin. So next, template gallery, it's too early. I mean, we don't need that much here. You can actually ignore this template gallery. So this is the model manager. So model manager, it's not needed. It's like Salesforce, I mean, Einstein discovery models that we have. So it's not needed now. Please ignore this. So community again, I think it's a Trailblazer community. Okay. So just now, whatever we have seen just now. Okay. So discussed. So this is a simple user interface. Okay. So why, I mean, so the first question many or most of the interviewers ask here is, why Einstein Analytics? So ఎందుకు మనం Einstein Analytics నేర్చుకోవాలి? What is the purpose of that product? Okay, see, Einstein Analytics product, it won't come along with the normal Salesforce arc. Okay, so we need to buy or pay money for these licenses. Let's suppose if you are actually working for Honda as a technology head and you'd like to implement the Salesforce, so by default it won't come up, I mean, Salesforce package won't come up with default pricing. Okay, you need to pay a few extra rupees, or I mean, what are it, their currency, to get these licenses. Okay, so why we need to pay extra money to get Einstein Analytics? So why can't we directly
use the Salesforce itself. Okay, so see, Einstein Analytics is a platform where we can actually do the reporting and dashboarding. Okay, not, I mean, it's a very simple term I can say, but we have more than that. Reports and dashboards. That's dashboards. Okay, so it's not the actually correct explanation why Einstein Analytics. Okay, but I will cover the later. So we can actually do the reports and dashboards. So most of the interviewers ask why we need to go to Einstein Analytics just for creating the reports and dashboards. Can't I do it in the normal reports and dashboards? Okay, so normal reports and dashboards on the Salesforce by default guys. Why we need to go for the Einstein Analytics? Okay, that's a question. See, here in Einstein Analytics reports and dashboards, we have many advantages or else actually extra capabilities that normal Salesforce reports and dashboards won't offer, I can say. So ain't extra advantages or extra features that's actually not available in standard reports and dashboards that we will see, that we will understand it over the time, okay, over the classes. Okay, so we'll see, so we'll see how to create a dashboard, how to create a report. సో ఆ డాష్బోర్డ్ కి డేటా ఎలా వస్తుంది, సో డేటా సేల్స్ ఫోర్స్ నుంచి ఎలా తీసుకొచ్చుకోవాలి, థర్డ్ పార్టీ నుంచి ఎలా తీసుకొచ్చుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ సీ. ఓకే, సో ఫస్ట్ సింపుల్ గా మనకి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ లో మనకి ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది కదా. సో ఇక్కడ మనము ఏమేమి కాంపోనెంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఐ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ద యాప్, డాష్బోర్డ్, కాంపోనెంట్, మోడల్, డేటా సెట్. ఓకే, సో నేను ఇప్పుడు సింపుల్ గా యాప్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, సో యాప్ అంటే జస్ట్ లైక్ మనకి ఫోల్డర్ లాగా. ఓకే, సో మనకి విండోస్ లో ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తాము, బట్ ఇక్కడ యాప్స్ సబ్ యాప్ అంటే ఒక యాప్ లో ఇంకో యాప్ క్రియేట్ చేయలేము, కానీ యాప్ జస్ట్ లైక్ ఫోల్డర్. ఓకే, అంటే ఒక ఫోల్డర్ లో జస్ట్ లైక్ బ్రీఫ్ కేస్. సో కెన్ యాక్చువల్లీ యాడ్ మల్టిపుల్ థింగ్స్ దేర్. ఓకే, సో ఎలా యాప్ క్రియేట్ చేయాలి. సో క్లిక్ ఆన్ హియర్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ అన్ యాప్. ఓకే, సో ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి. వన్ ఇస్ టెంప్లేటెడ్ యాప్స్, వన్ ఇస్ బ్లాంక్ యాప్. ఓకే, సో టెంప్లేటెడ్ యాప్ అంటే ప్రీ డిఫైన్డ్, సో డాష్బోర్డ్స్ దాంట్లో ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ డేటా సెట్స్, అంటే డేటా సెట్స్ అంటే ఇంకా మీకు ఏదో చెప్పలేదు, ప్రీ డిఫైన్డ్ డాష్బోర్డ్స్ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టెంప్లేటెడ్ యాప్స్. ఓకే, సో కస్టమర్ ఇన్సైట్స్ యాప్, డిజైన్ స్టైల్ గైడ్. సో దీస్ ఆర్ ద pre-defined, already created templated app. We don't need to go ahead and create few other dashboards there. Okay, pre-defined in set of dashboards. So దానికి data set ఎలా, దానికి data ఎలా రావాలి. So everything will be pre-designed. So if you want to create, let's suppose you want to create this one, something, let's say sales analytics. Don't have that sales analytics. Yeah, so you can actually go ahead and create it. Okay, so దీంట్లో అంటే ఈ templated app, suppose if I say select the sales analytics details templated app, so what are the features that we get and what are the objects from which it will get the data, అంటే ఏ ఆబ్జెక్ట్స్ నుంచి డేటా తెచ్చుకుంటుంది. సో శాంపుల్ డాష్బోర్డ్స్ ఎలా ఉంటాయి. ఓకేనా, సో ఇలా మనకి ఉంటాయి అనమాట. సో నా నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇలా ఇవేంటివి ప్రీ డిఫైన్ టెంప్లేటెడ్ యాప్. ఓకే, సో దట్ విల్ కమ్ లేటర్. ఓకే, సో అలాగే సేల్స్ అనలిటిక్స్ కానీ, అంటే ఫ్యూ థింగ్స్ యూ రిమెంబర్, సేల్స్ అనలిటిక్స్, సర్వీస్ అనలిటిక్స్. ఓకే, చూడండి సర్వీస్ అనలిటిక్స్. సో అలాగే ఈవెంట్ మానిటరింగ్ అనలిటిక్స్ అన్ని ఉంటాయి. సో దట్ విల్ సీ లేటర్. ఓకే, నౌ ఇప్పుడు ప్రస్తుతానికి మనం క్రియేట్ బ్లాంక్ యాప్, అంటే ఒక బ్లాంక్ యాప్ క్రియేట్ చేయడం. సో దాని మీద క్లిక్ ఇచ్చి క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, సో ఈ బ్లాంక్ యాప్కి నేను ఏమిస్తాము, మేబీ సూపర్ లెర్నింగ్ టీమ్. ఓకే అని చెప్పేసి ఒక యాప్ క్రియేట్ చేశాను అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద యాప్, ఇట్స్ జస్ట్ లైక్ ఫోల్డర్ అంతే. సో దీంట్లో ఏమి ఉండవు అనమాట. సో దీంట్లో ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు, డాష్బోర్డ్స్, కాంపోనెంట్స్, లెన్సెస్, మోడల్స్, డేటా సెట్స్. ఓకే, సో ఇవన్నీ మనం ఒక యాప్లో ఐ మీన్ జస్ట్ లైక్ స్టోర్ చేసుకోవచ్చు. మనము సిమిలర్ గా మనకి విండోస్ లో ఒక ఫోల్డర్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి షేర్ ఎలా, అంటే ఒక ఫోల్డర్ ని నెట్వర్క్ లో ఎలా షేర్ చేయగలమో, సిమిలర్ గా ఇక్కడ కూడా సో షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ షేర్, ఐ మీన్ గివ్ యాక్సెస్ టు మల్టిపుల్ యూజర్స్. ఓకే, సి బై డిఫాల్ట్ గా ఎంటైర్ ఆర్గనైజేషన్, అంటే ఎవరికైతే ఐన్షియల్ అనలిటిక్స్ యాక్సెస్ ఉందో, సో ఐన్షియల్ అనలిటిక్స్ లో ఉన్న ఆర్గనైజేషన్ లో ఉన్న యూజర్స్ అన్నిటికీ సో నన్ యాక్సెస్, అంటే సో దే కాంట్ యాక్చువల్లీ సీ దిస్ యాప్ అనే అర్థం. ఓకేనా, చూడండి ఈ యాప్ మనకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. జస్ట్ లైక్ మనకి ఓడబ్ల్యూడిలో రీడ్ ఓన్లీ, రీడ్, పబ్లిక్ రీడ్ రైట్, ఓకే, ప్రైవేట్, పబ్లిక్ రీడ్ రైట్, ఎడిట్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయో, ఒక యాప్ని ఐన్షియల్ అనలిటిక్స్ షేర్ చేసేటప్పుడు కూడా మనకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్సెసెస్ మనం ఇవ్వచ్చు అనమాట. వన్ ఈస్
నన్ అంటే దే కాంట్ యాక్చువల్లీ సీ ఇట్. వ్యూవర్ అంటే ఈ యాప్లో ఉన్న ఐటమ్స్ దే కెన్ యాక్చువల్లీ ఓన్లీ వ్యూ ఇట్. అంటే ఈ యాప్లో ఉన్న లెఫ్ట్ సపోజ్ ఏదైనా డాష్ బోర్డ్ ఉంది అనుకుందాం, ఆ డాష్ బోర్డ్ దే కెన్ ఓన్లీ వ్యూ ఇట్ బట్ దే కెనాట్ ఎడిట్ ఇట్. బట్ ఎడిటర్ అంటే దే కెన్ ఎడిట్ అండ్ సేవ్ బ్యాక్ ఆల్సో. మేనేజర్ అంటే దే కెన్ యాక్చువల్లీ ఎడిట్ దట్ డాష్ బోర్డ్ ఇన్ దట్ పర్టికులర్ యాప్. ఓకేనా, అర్థమవుతుందా? సో అది సో అర్థమవుతుందా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్సెసెస్? వైష్ణవి, ఆర్ ఐ గోయింగ్ టూ ఫాస్ట్? ప్లీజ్ లెట్ మీ నో. ఓకే సార్. సో అంటే ఒక బేసిక్‌గా సింపుల్ యాప్ ఎలా క్రియేట్ చేయాలి? సో యాప్‌ని ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వి కెన్ కంట్రోల్ అంటే ఎంటైర్ ఆర్గనైజేషన్‌కి సో నన్ యాక్సెస్ అంటే సేల్స్ ఫోర్స్‌లో అండ్ ఇన్స్టాలిటిక్స్ యాక్సెస్ ఉన్న ఎంటైర్ ఆర్గనైజేషన్ యూజర్స్‌కి నన్ యాక్సెస్ అంటే వి ఆర్ నాట్ గివింగ్ విజిబిలిటీ టు ఎయిదర్ దిస్ యాప్ ఆర్ టు ద యాప్ కాంపోనెంట్స్ వెన్ వి పుట్ నన్. అలా కాకుండా వ్యూ ఇచ్చామంటే దే కెన్ యాక్చువల్లీ సీ దట్ యాప్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, దే కెనాట్ ఎడిట్ ఇట్. So editor, I hope you know, like they can edit and save back. Manager, they can delete also. But if I want to extend the access to some other users, so I can actually type here. See, if I directly type their name and click on add, they will be added to this app, and we can define the level of access. But they should have the permission set. What is that permission set? Einstein Analytics లేదా CRM Analytics user. ఓకేనా? సో యూజర్ అంటే జస్ట్ లైక్ యూజర్ లాగా, అడ్మిన్ అంటే దే కెన్ డూ ద అడ్మిన్. సో అడ్మిన్ యాక్టివిటీస్ ఆల్సో. సో మనం ఒక యూజర్ తోనే షేర్ చేయగలమా అంటే నో. We can actually share it a group. Okay, we can actually share it a group of people, just like public group, or else role and their subordinates. If you click on the role and type the CEO, and CEO, whoever is actually assigned with the CEO role, CEO role తో ఎవరికైతే రోల్ అసైన్ అయిందో ఈ వాళ్ళందరూ ఈ యాప్‌ని చూడగలుగుతారు అనమాట, ఎడిట్ చేయగలుగుతారు. ఇంక్లూడ్ సబార్డినేట్స్ అని యాడ్ చేసామనుకో, CEO రోల్ హైరార్కీ కింద ఉన్న అన్ని రోల్స్ కూడా ఈ సేమ్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటది. అర్థమవుతుందా? సో అలా గ్రూప్స్ గానీ, రోల్స్ అండ్ సబార్డినేట్స్ గానీ, యూజర్ గానీ మనము షేర్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఇట్ యాస్ ఎ ఫేవరెట్స్, యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ ద ఫేవరెట్స్. ఓకే. సో ఇలా what is showing favorites remote. Okay, so if you so here in the app, okay, app lo kuda, so app lo click on if I click on create, so I won't see app again here and app. So we cannot create app inside app, but inside an app I can create a dashboard, or I can create the component, model, dataset, or template. Okay, so ila multiple things nenu create chesanu anamata. Okay, so this is how we create the app. Okay, so మనకి డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే ఎలా అంటే, సో ఇక్కడ అగైన్, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద డాష్ బోర్డ్, మనము సిమిలర్ గా యాప్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాగైతే టెంప్లేటెడ్ యాప్స్, బ్లాంక్ యాప్స్ ఎలాగైతే ఉన్నాయో, డాష్ బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా టెంప్లేటెడ్ డాష్ బోర్డ్స్, బ్లాంక్ డాష్ బోర్డ్స్ ఉంటాయి. అంటే సో డాష్ బోర్డ్ ఫ్రమ్ ఏ టెంప్లేటెడ్ అంటే ప్రీ డిఫైన్డ్ డిజైన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ప్రీ డిజైన్ అంటే లైక్ ఈ చార్ట్స్ అన్ని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి అనమాట కొన్ని. సో అంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ఏంటి, చార్ట్స్ ఉండడం అంటే ఏంటి, మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. బట్ ఫర్ ద టైమింగ్ I will click on the create blank dashboard. Okay, so this is where we create the dashboard. Okay, so ఇక్కడ మనకి ఇక్కడ Analytics నార్మల్ ఇక్కడ డాష్బోర్డ్స్ ఎలాగైతే ఉంటాయో, సో డాష్బోర్డ్ లో మనం ఎలాగైతే యాడ్ కాంపోనెంట్ క్లిక్ చేస్తామో, ఓకే, అలాగే సిమిలర్ గా ఇక్కడ we have few advanced things అన్నమాట. ఓకే, సో ఇక్కడ నార్మల్ రిపోర్ట్స్ డాష్బోర్డ్స్ లో సో we will give the name, some random name, we need to click on the plus add widget. ఓకే, గుర్తుందా ఇది? యాడ్ విట్. ఓకేనా, చార్ట్ యాడ్ చేయాలా, టెక్స్ట్ యాడ్ చేయాలి, ఇవన్నీ విడ్జెట్స్, డాష్బోర్డ్ విడ్జెట్స్ అంటారు. నేమింగ్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకో, డాష్బోర్డ్ విడ్జెట్స్. సిమిలర్ గా ఇది కూడా మనకి అంటే సమ్ అడ్వాన్స్డ్, ఇక్కడ మనకి ఎక్స్ట్రా విడ్జెట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, అంటే నాకు ఇక్కడ చార్ట్ విజిబిలిటీ కావాలా, లేకపోతే ట్యాబులర్ డేటా విజిబిలిటీ కావాలా, లేకపోతే నంబర్ అంటే 1 2 3 4 లాంటి నంబర్స్ కావాలా, ఏబిసి లైక్ XYZ దీస్ ద సేల్స్ టీమ్ డాష్బోర్డ్స్, అలా ఏమైనా కావాలా. సో ఇవన్నీ డిఫరెంట్ ఏమంటారు, విడ్జెట్స్ డాష్బోర్డ్ విడ్జెట్స్ అంటారు అనమాట, డాష్బోర్డ్ విడ్జెట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డాష్బోర్డ్. ఓకే, సో ఇక్కడ ఇది టెక్స్ట్ విడ్జెట్ అంటారన్నమాట. ఇది టెక్స్ట్ విడ్జెట్. ఓకే, సో దీంట్లో డిఫాల్ట్ గా యాడ్ టెక్స్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ లెర్నింగ్ ఆఫ్ ద డాష్బోర్డ్ క్రియేషన్. ఓకే, సో ఇలా మనము టెక్స్ట్ ని విడ్జెట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎలా ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేయాలన్నమాట. ఓకే, ఇఫ్ వాంట్ టు డిలీట్ ఇట్, యు కెన్ యాక్చువల్లీ డిలీట్ ఇట్. సెలెక్ట్ అండ్ క్లిక్ ఆన్ ద ప్లస్ డిలీట్. సో దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇక్కడ కర్సర్ పట్టుకొని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఏమంటారు, విడ్జెట్. ఓకేనా, ఇది టెక్స్ట్ విడ్జెట్ అనమాట. ఓకే, ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ నేనేం డ్రాగన్ చేశాను, నెంబర్. ఓకే, దీన్ని డ్రాగన్ డ్రాప్ చేసిన తర్వాత సో ఇక్కడ సో దీని ఇక్కడ చూడండి, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు
ఇట్స్ యాక్చువల్లీ టేకింగ్ మీ టు సమ్ అదర్ థింగ్. ఓకేనా. సో సెలెక్టెడ్ డేటా సోర్స్ అంటే ఈ నెంబర్‌లోకి డేటా సోర్స్ అంటే డేటా ఎక్కడి నుంచి రావాలి అనేది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సో సెలెక్టెడ్ డేటా సోర్స్ అంటే ఈ నంబర్‌లోకి డేటా సోర్స్ అంటే ఏంటి? డేటా ఎక్కడి నుంచి ఫెచ్ అవ్వాలని చెప్పేది డేటా సోర్స్. సో ఇక్కడ డేటా సెట్ నుంచి రావాలా? సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్ నుంచి రావాలా? రిపోర్ట్స్ నుంచి రావాలా? ఎగ్జిస్టింగ్ క్వెరీ నుంచి రావాలా? సో దట్ విల్ డిస్కస్. దిస్ ద నంబర్ విడ్జెట్. సో నంబర్ విడ్జెట్స్‌లో మనకి గుర్తుందా? కస్టమ్ ఆబ్జెక్ట్స్‌లో ఫీల్డ్స్ క్రియేట్ చేసినప్పుడు టైప్ ఆఫ్ ద ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. నంబరా? టెక్స్టా? అని చెప్పేసి. సో ఇది కూడా సిమిలర్ టు దట్ అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ ద నంబర్ విడ్జెట్. సో నెక్స్ట్ చార్ట్. ఓకేనా. సో నేను చార్ట్ డిస్‌ప్లే చేయాలా? గుర్తుందా మనకి ఇక్కడ? ఇక్కడ మనం ఏదైనా డాష్‌బోర్డ్ క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ చార్ట్ టైప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సిమిలర్‌గా ఇక్కడ కూడా మనము డిఫరెంట్ చార్ట్ టైప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఫిల్టర్స్. ఓకేనా. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాష్‌బోర్డ్ సెక్షన్స్ అన్నమాట. సో ఇక్కడ సో విల్ సీ. ఓకేనా. సో దీనికి డేటా ఎలా రావాలనేది బేసిక్‌గా మనం థింక్ చేయాల్సిన పాయింట్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇక్కడ చార్ట్‌కి డేటా ఎలా రావాలి? టేబులర్ వ్యూకి డేటా ఎలా రావాలనేది మనం థింక్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అన్నమాట. సో దీనికి డేటా రావాలంటే ఈ డాష్‌బోర్డ్‌కి డేటా రావాలంటే సో బ్యాక్ ఎండ్ నుంచి మనము మల్టిపుల్ వేస్‌లో డేటా ఫెచ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా డేటా ఫెచ్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ ఈ డాష్‌బోర్డ్‌ని నేను బ్లాంక్ డాష్‌బోర్డ్ అన్నమాట. సింపుల్‌గా ఏదో టెక్స్ట్ యాడ్ చేశాను. చార్ట్ యాడ్ చేశాను గానీ దానికి ఏం డేటా లేదు. సో బట్ స్టిల్ ఐ విల్ గో అహెడ్ అండ్ సేవ్ ఇట్. ఓకే. సో ఇక్కడ డాష్‌బోర్డ్ నేమ్ ఏంటంటే మేబీ అపార్చునిటీ డేటా అని చెప్పేసి ఒక డాష్‌బోర్డ్ నేమ్ ఇచ్చాను. సో బట్ దీంట్లో అపార్చునిటీ డేటా ఉందా? డాష్‌బోర్డ్స్ ఉన్నాయా అంటే ఐ మీన్ డేటా ఉందంటే లేదు, ఏం లేదు. సో డిస్క్రిప్షన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? డిస్క్రిప్షన్ లెర్నింగ్ పర్పస్. ఓకే. ఓకే. సో ఎక్కడ సేవ్ చేస్తున్నావు? లైక్ మన ఫోల్డర్. ఓకే. మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏంటి? ఆ ఫోల్డర్‌ని మనము సేవ్ సూపర్ లెర్నింగ్ టీమ్. ఓకేనా. ఆ ఫోల్డర్‌లో సేవ్ చేశాననమాట. యూ కెన్ గో అహెడ్ అండ్ సీ ఆల్ ఐటెమ్స్. ఓకే. చూడండి మనకి ఆల్ ఐటెమ్స్‌లో గాని, డాష్‌బోర్డ్‌లో గాని మనకి సేవ్ చేసిన డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. అవునా? సో ఎవరు క్రియేట్ చేశారు? టైప్ ఏంటి? ఓకేనా. ఎప్పుడు క్రియేట్ చేశారు? సో ఆల్ దోస్ థింగ్స్ దట్ యూ కెన్ సీ. యూ కెన్ క్లోజ్ ఇట్ అండ్ యూ కెన్ ఓపెన్ ఇట్ బ్యాక్. యూ విల్ సీ ద సేమ్ డాష్‌బోర్డ్. ఓకే. సో ఇక్కడ బట్ వి డోంట్ హావ్ ఎనీ రిపోర్ట్ డేటా. సో దట్ విల్ సీ లేటర్. సో ఇలా మనము డాష్‌బోర్డ్ క్రియేట్ చేయొచ్చనమాట. సో ఈ డాష్‌బోర్డ్‌కి డేటా ఎలా రావాలి అనేది దట్ వి విల్ డిస్కస్. ఓకే. సో బట్ బిఫోర్ దట్ సో మనము సూపర్ లెర్నింగ్ టీమ్ అనే ఒక యాప్ క్రియేట్ చేసాము. అలా కాకుండా ఇక్కడ బై డిఫాల్ట్‌గా కొన్ని యాప్స్ సేల్స్‌ఫోర్స్ ఇస్తది. మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో స్టాండర్డ్ సేల్స్‌ఫోర్స్ అనాలిటిక్స్ యాప్స్ కొన్నిసార్లు ఏంటంటే అది మై ప్రైవేట్ యాప్, షేర్డ్ యాప్ అని చెప్పేసి. ఓకే. సో మై ప్రైవేట్ యాప్ మీరు ఓపెన్ చేశారంటే జస్ట్ లైక్ మనకు ప్రైవేట్ ఫోల్డర్ లాగా. అంటే ఈ ప్రైవేట్ యాప్‌లో మీరు ఏదైతే సేవ్ చేస్తారో ఆ సేవ్ చే దాంట్లో ఉన్న ఐటెమ్స్ వేరే యూజర్స్‌కి షేర్ చేయలేమనమాట. చూడండి ఇక్కడ షేర్ బటన్ లేదు. మై ప్రైవేట్ యాప్‌లో షేర్ బటన్ ఉండదు. ప్లస్ ఈ దీంట్లో స్టోర్ చేసిన ఐటెమ్స్ ఎస్పెషల్‌గా మీరు మాత్రమే చూడగలుగుతారు. అదర్ అనాలిటిక్స్ డెవలపర్స్ వోంట్ బి ఏబుల్ టు సీ ద ఐటెమ్ స్టోర్డ్ ఇన్ యువర్ ప్రైవేట్ యాప్. అర్థమవుతుందా? సో ప్రైవేట్ యాప్ అనేది మీకు మాత్రమే యాక్సెస్ ఉన్న ఒక పర్సనల్ యాప్ స్టోరేజ్ లాగా. So other users having Ainchi Analytics CRM Analytics permission set, those people want to be able to see the items that you have stored. Okay, ఇక్కడ చూడండి షేర్ బటన్ కూడా లేదు. సో ఇంకొక స్టాండర్డ్ యాప్ ఏంటంటే షేర్డ్ యాప్. ఇక్కడ చూడండి ఇది బై డిఫాల్ట్‌గా వస్తది. ఈ షేర్డ్ యాప్ అంటే ఏంటంటే దీంట్లో స్టోర్ చేసేటివి ఐఎన్సీ అనాలిటిక్స్ ఎవరికైతే పర్మిషన్ సెట్ ఉందో ఆ పర్మిషన్ సెట్ అసైన్ అయిన అందరు యూజర్స్‌కి బేసిక్‌గా ఈ ఎంటైర్ ఆర్గనైజేషన్‌కి వ్యూవర్ యాక్సెస్ అంటే దే విల్ బి ఏబుల్ టు వ్యూ ఇట్ ఆల్ ద ఐటెమ్స్ దట్ యూ హావ్ స్టోర్డ్. ఓకేనా. సో మనకి ఐఎన్సీ అనాలిటిక్స్ పర్మిషన్ ఎవరికైతే ఉందో అందరికీ మనం క్రియేట్ చేసిన డాష్‌బోర్డ్ విజిబిలిటీ ఉండాలి. అన్లెస్ వి షేర్ బై డిఫాల్ట్‌గా విజిబిలిటీ ఉండాలంటే యూ కెన్ యాక్చువల్లీ స్టోర్ దట్ డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌ని మేము సో షేర్డ్ యాప్‌లో స్టోర్ చేసామంటే all the people who is having access to Analytics app, they will be able to see the item stored in the shared app. But మీరు మై ప్రైవేట్ యాప్‌లో సేవ్ చేశారనుకోండి. ఓకే. మై ప్రైవేట్ యాప్. సో ఓన్లీ యూ క్యాన్ సీ ఇట్ అనమాట. సో దట్స్ ద 2 డిఫరెంట్ స్టాండర్డ్ యాప్స్ దట్ వి గెట్ బై డిఫాల్ట్. ఓకే. సో నెక్స్ట్ ఈ డాష్‌బోర్డ్‌కి డేటా ఎలా వస్తది? ఎలా నుంచి తీసుకురావాలి అనేది సో దట్స్ వేర్ we need to check అనమాట. సో డాష్‌బోర్డ్‌కి డేటా తీసుకురావాలంటే ఫస్ట్ వి నీడ్ టు గో టు ద డేటా మేనేజర్. ఓకే. సో డేటా మేనేజర్‌లో ఏం చేస్తామంటే
మనకి సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటాని మనం దీనికి ఐఎన్సీ సింక్ చేసుకోవాలన్నమాట. సింక్, ఓకే. ఎక్కడ సింక్ చేసుకుంటామంటే అవి ఇక్కడ కనెక్షన్స్లో సింక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, సో సేల్స్ ఫోర్స్ ఎస్ఎఫ్డిసి, ఐ మీన్ ఎస్ఎఫ్డిసి అండర్ స్కోర్ లోకల్ అనేది, సో మన యార్గ్లో ఉన్న యార్గ్ ఉంది కదా, సో వేర్ ఇస్ దట్, యార్గ్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఆబ్జెక్ట్స్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ డేటా అయినా కూడా మనం ఇక్కడ తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ కనెక్షన్స్లో ఎస్ఎఫ్డిసి లోకల్ అంటే మనం ఏ ఆర్గ్లోంచి అయితే దీనికి నావిగేట్ అయ్యామో, సపోజ్ నేను ఆర్గ్లోంచి అనలిటిక్స్ మీద క్లిక్ చేసి, ఐ మీన్ అనలిటిక్స్ స్టూడియో మీద క్లిక్ చేసి నావిగేట్ అయ్యాను కదా. సో ఎస్ఎఫ్డిసి లోకల్ ఏంటంటే ఆ ఆర్గ్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ లిస్ట్ మనము ఇక్కడ సింక్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి, అన్ని ఆబ్జెక్ట్స్ లేవు. సో సపోజ్ నాకు అపార్చునిటీ అనే అపార్చునిటీ లైన్ ఐటమ్ ఉంది కానీ అపార్చునిటీ అనే ఆబ్జెక్ట్ లేదు. సో దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్ని డేటాని సింక్ చేసుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలంటే ఎస్ఎఫ్డిసి అండర్ స్కోర్ లోకల్ బై డిఫాల్ట్గా ఉంటుంది. సో దీంట్లో క్లిక్ ఇచ్చి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సిన్స్ వీ నీడ్ టు గెట్ ద న్యూ ఆబ్జెక్ట్, క్లిక్ ఆన్ ద ఎడిట్ ఆబ్జెక్ట్. సో ఎడిట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఎస్ఎఫ్డిసి లోకల్ అంటే ఆల్మోస్ట్ 953 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అంటే ఇంక్లూడ్ స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అండ్ బ్యాక్ ఎండ్ ఆబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏ ఆబ్జెక్ట్ డేటా సింక్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే మన ఆర్గ్లో ఉన్న అపార్చునిటీ ఆబ్జెక్ట్ ని సింక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వీ నీడ్ టు సర్చ్ ఫర్ ద అపార్చునిటీ ఆబ్జెక్ట్. ఓకే, ఐ థింక్ ఆల్రెడీ అపార్చునిటీ ఆబ్జెక్ట్ సింక్ అయిందా. సో లెట్స్ సీ ఇట్. యూజర్ రోల్, ప్రైస్ బుక్, అపార్చునిటీ ఆల్రెడీ సింక్ అయింది. ఓకే, లెట్స్ టేక్ సంథింగ్ ఎల్స్. లెట్స్ టేక్ కేస్ ఉంది, లీడ్ లేదు కదా, Advice subject. Lead లీడ్ advice. తీసుకుంటాం. సో లెట్స్ క్రియేట్ అండ్ ఎడిట్ ఆబ్జెక్ట్స్ అండ్ సర్చ్ ఫర్ ద లీడ్. ఓకే, సో లీడ్ ఆబ్జెక్ట్ కోసం సర్చ్ చేయండి. ఓకే, సర్చ్ ఫర్ ఇట్, క్లిక్ ఆన్ సెలెక్ట్ ఇట్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది చూడండి. సో ఆబ్జెక్ట్ లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి, స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఫీల్డ్స్. సో అన్ని ఆబ్జెక్ట్ అన్ని ఫీల్డ్స్ డేటా కావాలా, లేకపోతే సడన్ గా ఏదైనా సడన్ సబ్సెట్ ఆఫ్ ఫీల్డ్స్ డేటా కావాలా. సో నాకు లీడ్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, టైటిల్, కంపెనీ. సో ఐ మీన్ కీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అంటే ఏ ఫీల్డ్స్ అయితే నేను డాష్ బోర్డ్స్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నానో, ఏ ఫీల్డ్స్ డేటా అయితే నేను రిపోర్ట్స్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ నాకు లీడ్ యొక్క మేబీ యాన్యువల్ రెవెన్యూ అవసరం లేదు. ఓకే, సో ఐ డోంట్ సెలెక్ట్ దట్. ఓకే, అర్థమవుతుందా. సో ఏవైతే ఇంపార్టెంట్ ఫీల్డ్స్, ఏవైతే నేను ఫర్దర్గా యూజ్ చేయబోతున్నానో వాటిని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేటా ప్రివ్యూ అంటే మన ఇక్కడ ఉంటుంది కదా లీడ్ డేటా ఉంటుంది కదా. సో లీడ్, ఓకే, సో ఇక్కడ లీడ్ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని అన్ని రికార్డ్స్ కాకుండా కొన్ని శాంపుల్ డేటా ప్రివ్యూ చేసి చూపిస్తారు అనమాట, మనం సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్స్ బట్టి. ఓకే, ప్రివ్యూ చేసి చూపిస్తుంది. ఓకే, సో ప్రివ్యూ ఆఫ్ ద డేటా అంటే సపోజ్ 5000 రికార్డ్స్ ఉన్నాయంటే 5000 రికార్డ్స్ మనకు కనపడవు అనమాట. శాంపుల్ గా ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 200 or 100 ఇక్కడ మనకి ప్రివ్యూ చేసి చూపిస్తుంది. దిస్ ఇస్ ద డేటా ప్రివ్యూ. సపోజ్ ఇక్కడ మనం స్టేటస్, వాల్యూస్, లెట్స్ సే నా రిక్వైర్మెంట్ ఏంటంటే లీడ్ లో క్లోజ్ నాట్ కన్వర్టెడ్ డేటా నాకు అవసరం లేదు. ఓకేనా, సో నేనేం చేశాను, స్టేటస్ ఫీల్డ్ తెచ్చుకుంటున్నాను. క్లోజ్ నాట్ కన్వర్టెడ్ అంటే ఏ రికార్డ్స్కి అయితే ఇక్కడ మీరు చూసారంటే, సో ఇక్కడ ఇఫ్ యూ క్రియేట్ ద లిస్ట్ వ్యూ, ఓకే, ఆల్ లేకపోతే ఆల్ ఓపెన్ లీడ్స్ కాకపోయినా ఆల్ లీడ్స్ లేదా చూడండి. సో ఇక్కడ నేను స్టేటస్ క్లోజ్ కన్వర్టెడ్, నాట్ కన్వర్టెడ్. సో ఈ రికార్డ్స్ మాత్రమే నాకు అవసరం లేదు. అంటే క్లోజ్ నాట్ కన్వర్టెడ్ ఎన్ని ఉన్నాయి, 17 ఐటమ్స్ ఉన్నాయి. సో అన్ని లీడ్ రికార్డ్స్ కావాలి. ఏ రికార్డ్స్కి అయితే క్లోజ్ డస్ నాట్ కంటైన్ కాదు, ఈక్వల్స్ టు. ఓకే, సో ఏ రికార్డ్స్కి అయితే నాకు క్లోజ్ నాట్ కన్వర్టెడ్ ఉన్నాయో 4 ఉన్నాయి కదా. క్లోజ్ నాట్ కన్వర్టెడ్ అంటే కన్వర్ట్ కానీ లీడ్స్ నాకు అనలిటిక్స్లో అవసరం లేదు, మిగతా అవన్నీ కావాలి. సో నేను ఇప్పుడు ఏంటి అవి కూడా వస్తాయి. సో క్లోజ్డ్ కన్వర్టెడ్, నాట్ కన్వర్టెడ్ చూడండి, అవి కూడా వస్తాయి, 4 కూడా వస్తాయి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ లీడ్స్ అయితే క్లోజ్ నాట్ కన్వర్టెడ్ ఉన్నాయో అవి నాకు అవసరం లేదు. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ డేటా సింక్ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్ అప్లై చేయాలి. ఏంటి, లీడ్ స్టేటస్ నాట్ ఈక్వల్స్ టు క్లోజ్ నాట్ కన్వర్టెడ్ అంటే ఆ ఫిల్టర్ సాటిస్ఫై అయ్యే రికార్డ్స్ మాత్రమే మనకి వస్తాయి అనమాట. ఓకేనా, సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ ఇక్కడ మనకి ఇక్కడ లీడ్ స్టేటస్ ఉంది కదా. సో ఇఫ్ యూ గో టు ఇట్స్ ఆబ్జెక్ట్ మేనేజర్, ఎడిట్ ఆబ్జెక్ట్, fields and relationship, so status, lead status. So lead status యొక్క API name తీసుకుందాం. This is the status API name, field name. Okay, not equals to
సో ఏంటి క్లోజ్ నాట్ కన్వర్టెడ్ అనేది నాకు అవసరం లేదు. ఇక్కడ కూడా వాల్యూస్ ఉంటాయి, ఏపీఐ నేమ్స్ ఉంటాయి. వి ఆల్వేస్ నీడ్ టు టేక్ ద ఏపీఐ నేమ్స్, ఓకే, నాట్ ద లేబుల్స్ వెన్ వీఆర్ యాక్చువల్లీ డీలింగ్ విత్ ద బ్యాక్ ఎండ్. ఈ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ రాసినప్పుడు కూడా మనము ఏపీఐ నేమ్స్ తీసుకోవాలి, ఈవెన్ పిక్ లిస్ట్ వాల్యూస్ కూడా. సో ఇక్కడ ఈ కండిషన్ ఏం అప్లై చేస్తున్నామంటే సింక్ ఫిల్టర్, అంటే సింక్ అయ్యేటప్పుడు ఓకేనా, నాకు ఈ స్టేటస్ నాట్ ఈక్వల్స్ టు క్లోజ్ కన్వర్టెడ్ ఉన్నవి రాకూడదు. ఓకే, ఇక్కడ చూడండి. సో దీన్ని ఇప్పుడు ఏం చేసాము, ఎస్ఎఫ్డిసి లోకల్ కనెక్షన్ యాజ్ ఆబ్జెక్ట్ లిస్ట్ అప్డేటెడ్, అక్కడ అప్డేట్ అయింది. ఓకే, ఇక్కడ ఏంది లిస్ట్ లీడ్, ఓకేనా. ఏది ఫిల్టర్ చెక్ బాక్స్ ఎందుకు ఉందంటే నేను ఫిల్టర్ అప్లై చేశాను. సో ఎన్ని కాలమ్స్ అంటే ఎన్ని ఫీల్డ్స్ తెచ్చుకుంటాను, 13 ఫీల్డ్స్ డేటా తెచ్చుకుంటున్నాను. సో ఇన్ కనెక్షన్ మోడ్ అంటే ఏంటో చెప్తాను, ఓకేనా. సో ఈ లీడ్ ఫస్ట్ టైం మనము యాడ్ చేసుకున్నాం అంతే. దాంట్లో ఉన్న డేటాని మనకి ఐసోనాలిటిక్స్ రావాలంటే ఇక్కడ చూడండి నాట్ సింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చి రన్ సింక్ కొట్టాలి. రన్ డేటా సింక్ అంటే ఐన్షియన్ అనలిటిక్స్ లైక్ డేటా సింక్ అవ్వాలి అంటే సేల్స్ ఫోర్స్ డేటా దాంట్లోంచి మనము సింక్ చేయాలన్నమాట. చూడండి మనకి లీడ్లో ఉన్న ఆబ్జెక్ట్లో రికార్డ్స్లో అన్నీ ఉంటాయి కదా, అంత డేటా ఇక్కడ ఫిల్టర్ తీసేసానంటే నేను. సో ఇక్కడ ఈ డేటా అంతా మనకు జస్ట్ మనము యాక్చువల్గా ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే యాడ్ చేసాము. దీంట్లో ఉన్న రికార్డ్స్ అన్ని సింక్ కావాలంటే మనము ఫస్ట్ టైం సింక్ చేసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం సింక్ చేసినప్పుడు ఫుల్ సింక్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇంక్రిమెంటల్ సింక్ దట్ విల్ సీ లేటర్. ఓకేనా. ఫుల్ సింక్ రిఫ్రెషెస్ ఆల్ రోస్ ఆఫ్ యువర్ డేటా, నాట్ జస్ట్ ద రోస్ అప్డేటెడ్. ఓకేనా. సో ఫుల్ సింక్ మీద క్లిక్ చేస్తే మనకి సేల్స్ ఫోర్స్ ఐన్షియాలిటిక్స్కి డేటా సింక్ అవుతుంది. సో ఆ సింక్ ఒకటి జాబ్ రన్ అవుతారు అనమాట. రన్ ఫుల్ సింక్ క్లిక్ ఇవ్వగానే చూడండి లీడ్ ఆబ్జెక్ట్ ఎస్ఎఫ్డిసి లోకల్ కనెక్షన్స్లో మనకి సింక్ జాబ్ రన్ అవుతుంది రన్నింగ్. ఓకేనా. సో టైప్ ఏంటి డేటా సింక్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత టైం పడుతుంది. ఓకేనా. సో జస్ట్ కీప్ ఆన్ రిఫ్రెష్. ఓకేనా. సో రిఫ్రెష్ చేసి ఉండండి. సో చూడండి ఆ లీడ్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా ఐన్షియాలిటిక్స్ సింక్ అయిపోయింది అనమాట. ఓకే, దట్ యూ కెన్ యాక్చువల్లీ కమ్ బ్యాక్ హియర్ అండ్ యూ కెన్ సీ లీడ్ గ్రీన్ కలర్ మార్క్ ఉంది, అంటే సక్సెస్ఫుల్గా సింక్ అయింది, అంటే ఏమి ఎర్రర్స్ లేకుండా సింక్ అయిపోయింది దాని అర్థం. ఓకేనా. ఇలా డేటా ఆబ్జెక్ట్ సింక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న డేటాని మనము డాష్ బోర్డ్ దాకా ఎలా తీసుకెళ్ళాలి అనే ప్రాసెసే డేటా ఫ్లోస్ లేదా రెసిపీస్. ఓకే, అర్థమవుతుందా. బట్ సో డేటా ఫ్లోస్ రెసిపీస్ డిస్కస్ చేసే ముందు ఇది ఆబ్జెక్ట్ సింక్ చేసాం కదా. సో లెట్స్ ట్రై టు క్రియేట్, ఓకేనా, డేటా ఫ్లోస్ డేటా ఆబ్జెక్ట్స్ డాష్ బోర్డ్ రెసిపీస్ క్రియేట్ చేయకనే. సో సింక్ అయిన ఆబ్జెక్ట్స్తో మనం ఏమైనా డేటా ఫెచ్ చేసుకొని డాష్ బోర్డ్ క్రియేట్ చేయగలమా. ఓకేనా, లెట్స్ సి. సో ఐ అగైన్ గో టు అనలిటిక్స్ స్టూడియో. వైష్ణవి, ఐ గోయింగ్ టూ ఫాస్ట్. సో ఇక్కడ ఓకే కొత్త డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాను అనమాట. అగైన్ డాష్ బోర్డ్, బ్లాంక్ డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఒక చార్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో దీని మీద డబల్ క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి సెలెక్ట్ డేటా సోర్స్ ఉంది కదా, డేటా సెట్, ఎగ్జిస్టింగ్ క్వెరీ, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్, రిపోర్ట్. ఓకేనా. సో డేటా సెట్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలో చూస్తాము. ఎగ్జిస్టింగ్ క్వెరీ అంటే ఏంటో దాని తర్వాత చూద్దాము. సో సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్, ఓకేనా. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్లో ఇక్కడ ఏంటంటే అన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో నేను లీడ్ ఆబ్జెక్ట్ సింక్ చేశాను. ఐ విల్ చెక్ వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ఇట్ అన్నట్టు. ఇక్కడ చూడండి లీడ్, ఓకేనా, కలర్ గ్రే కలర్ లేకుండా కొంచెం అంటే colored icon ఉంది. Maybe it might be indicating that it's actually been synced successfully. I'll click on the select. Okay, ఇక్కడ చూడండి సెలెక్ట్ చేశాను. సో దిస్ ఇస్ ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది అనమాట. సో దీన్ని ఏమంటారు అంటే, సో ఇక్కడ ఎక్కడి నుంచి డేటా సోర్స్ ఎస్ ఆబ్జెక్ట్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నాను, లీడ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే, అర్థమవుతుందా. ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చామంటే షో ఫీల్డ్స్ ప్యానల్ అని ఉందా. సో షో ఫీల్డ్స్ ప్యానల్ అంటే మనం సింక్ చేసుకున్న ఫీల్డ్స్ యొక్క డేటా అనమాట. ఓకేనా. ఈ ఫీల్డ్స్ డేటాని ఐ థింక్ మనం 13గా సింక్ చేసుకున్నది గణేష్. లైక్ స్టాండర్డ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. 13 రికార్డ్స్ కదా ఈ ఫీల్డ్స్. 13 ఫీల్డ్స్ క్రియేట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మేబీ అవి ఐన్షియాలిటిక్స్ రెసిపీలో క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫీల్డ్స్ మాత్రం, డైరెక్ట్ గా క్రియేట్ చేసుకున్నప్పుడు మొత్తం సేల్స్ ఫోర్స్ లో లీడ్ లో ఉన్న అన్ని కనిపిస్తాయి అంతే కదా దీని ప్రకారం. డేట్స్ అవి కూడా ఉన్నాయి. అదే అంటే అక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సింక్ చేసుకున్న కాకుండా అన్ని కనిపిస్తున్నాయి అంటే డైరెక్ట్ గా సింకింగ్ సంబంధం లేకుండా అన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే డైరెక్ట్ గా సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ డేటా తీసుకున్నప్పుడు సింకింగ్ చేసుకున్న వచ్చేసి రెసిపీస్ ఆ డేటా ఫ్లో లో కనిపిస్తాయి. డైరెక్ట్ గా సెలెక్ట్ డైరెక్ట్ గా సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్ నుంచే ఇది వస్తుంది నాకు తెలుసు. ఓకే, అంతే కదా. ఈమెయిల్, ఫ్యాక్స్ వీటికి డేటా ఏముంది, మీరు ఫోన్ నంబర్ ఒకటే సెలెక్ట్ చేశారు, ఈమెయిల్, ఫ్యాక్స్ వీటికి డేటా ఏముంది.
లేదు లేదు, ఇట్ షుడ్ కమ్, ఇట్ విల్ కమ్ నాకు తెలిసి. వచ్చింది చూడండి. సో Yes, అలా sir. కాదు. సో ఇక్కడ ఏంటంటే, సో మనం అక్కడ సింక్ చేసుకున్న వచ్చేసి సింక్ చేసిన ఆబ్జెక్ట్ మనము రెసిపీస్ లో కానీ డేటా ఫ్లోలో కానీ యూజ్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఆ ఫీల్డ్స్ డేటా మాత్రమే మనకు ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డాష్ బోర్డ్ లో డైరెక్ట్ అంటే సింక్ చేసుకున్న దాంతో సంబంధం లేకుండా డైరెక్ట్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ నుంచి నేను డేటా తీసుకుంటున్నాను. అర్థమవుతుందా? వీఆర్ బైపాసింగ్ ద సింకింగ్ అనమాట. హలో గణేష్, Yeah, okay, okay. అంటే ఇక్కడ దీని వల్ల ఏమవుతుందంటే మనము సింక్ చేసుకున్నది బైపాస్ చేసి డైరెక్ట్ గా సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ దాంతో సేల్స్ ఫోర్స్ డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఇది చార్ట్ టైప్ అనమాట. ఇక్కడ ఫీల్డ్స్ ప్యానల్ మీద క్లిక్ చేస్తే ఐ మీన్ వైష్ణవి యూ కెన్ సీ ఆల్ ద ఫీల్డ్స్. ఓకే, సో మనం రిపోర్ట్ లాగా ఎలాగైతే గ్రూప్ బై చేసామో నేను స్టేటస్ తో గ్రూప్ బై చేయొచ్చు అనమాట. సో ఇఫ్ ఐ సీ, సో ఇక్కడ క్లోజ్డ్ నాట్ కన్వర్టెడ్ ఫిల్టర్ అవుట్ చేసేసాం కదా, ఎందుకు వస్తుంది అని డౌట్ రావచ్చు. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. సో బేసిక్ గా మనం డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ నుంచి తెచ్చుకుంటున్నాము. వీఆర్ గ్రూపింగ్ ఇట్ బై స్టేటస్, అంటే ఈ స్టేటస్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఈ స్టేటస్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఈ స్టేటస్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది మనం గ్రూప్ బై చేసాము. డన్. ఓకే, అర్థమవుతుందా? చూడండి, దిస్ ఇస్ ద చార్ట్. ఓకే, again you can actually drag and drop one more chart. You can group it by something else. Okay, click on the chart and direct go to Salesforce object, select the lead. ఇప్పుడు నేను I will select something else. Okay, so group by status కాకుండా we will group it by converted date అనుకుందాం. year month day. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు, సో I don't have much data here. Let me delete it. So దీనికి కూడా డేటా లేదు. So I'll group it by something else. Okay, delete. I'll group it by city. City or country. రెండింటితో గ్రూప్ బై చేసి దీనికి కూడా డేటా ఎక్స్ట్రాగా లేదు. మోస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ ఆర్ హ్యావింగ్ బ్లాంక్ సిటీ. industry, that would be better. We have much data. Most of the industries also don't have any data. Maybe if we take the oppositor account data, that will be much better. Okay, so ఇలా రెండింటితో గ్రూప్ బై చేసాము. సో వీ కెన్ యాక్చువల్లీ సీ ఇట్ హియర్. మల్టిపుల్ చార్ట్ టైప్స్ ఉంటాయి అనమాట. బార్ చార్ట్, కాలం చార్ట్, ఓకే, స్టాక్ బార్ చార్ట్, స్టాక్ కాలం చార్ట్, ఓకే, లైన్ చార్ట్. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్ టైప్స్ అనమాట. దట్ విల్ సీ వన్ బై వన్. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి లీడ్ ఎగ్జాంపుల్ డెమో అని చెప్పేసి మీరు ఇవ్వచ్చు. లీడ్. ఓకే, సో ఇలా డాష్ బోర్డ్ క్రియేట్ చేసిన తర్వాత, సో ఐ మీన్ ఇక్కడ దీనికి కూడా నేమ్ ఇచ్చుకోవచ్చు. Okay, so now you click on the save. You can actually select your app that you have created and save it. Okay, so ఇలా అంటే ఒక లీడ్ ఆబ్జెక్ట్ ని సింకింగ్ ఫిల్టర్ అప్లై చేసాము, బట్ అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వదు చెప్తాను. ఓకే, డాష్ బోర్డ్ క్రియేట్ చేయడము, రిపోర్ట్ టైప్ సెలెక్ట్ చేసుకోవడం అర్థమైంది కదా. సో ఇఫ్ యూ క్లోజ్ ఇట్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ రీఓపెన్ ఇట్. ఓకే, సేవ్ ఇట్. సో డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తాము, ఐ మీన్ డాష్ బోర్డ్ విడ్జెట్ ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము, అర్థమైందా? Hello. Yes, ma'am. So you can actually again open it back and you can see the same this one. Okay. Okay. So ఈరోజు క్లాస్ కింద చాలు. Please explore few things like different chart types. We'll continue in tomorrow's class. Okay. Okay, sir. Okay. Yeah. So